హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘననామమునకు మహిమ కలుగును గాక. అందరూ ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఈ రాత్రి కూడి వచ్చిన బిడ్లారా, మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు, అందరికీ నా వందనాలు తెలియపరుస్తూ ఉంటున్నాను. ఈ 2021వ సంవత్సరాన్ని మనం ముగించుకొని మరొక సంవత్సరంలోనికి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ రాత్రి కాల సమయంలో ప్రపంచవ్యాప్తంగా అనేక మంది నూతన సంవత్సరాన్ని ప్రారంభించడానికి అనేక రకాలుగా సిద్ధపడుతూ ఉంటారు. కొంతమంది చక్కగా మరి త్రాగుతూ ఎంజాయ్ చేస్తూ రకరకాలైనటువంటి కార్యకలాపాల ద్వారా మరొక సంవత్సరాన్ని ప్రారంభించడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా సిద్ధపడుతూ ఉంటారు. అయితే మనమందరము ధన్యులము. ప్రైజ్ ద లార్డ్. దేవుని సన్నిధానములో, దేవుని సముఖములో ప్రార్థనాపూర్వకంగా కృతజ్ఞతా హృదయంతో ఈ సంవత్సరం అంతా దేవుడు మన్ని కాపాడిన విధానాన్ని బట్టి ఎన్నో అపాయాలలో నుండి, ఎన్నో భయంకరమైన శోధనలలో నుండి, ఎన్నో తెగుళ్ళలో నుండి ప్రభువు మన్ని కాపాడి మన్ని రక్షించి దేవాది దేవుడు మన ఎడల చూపిన కృపంతటిని బట్టి కృతజ్ఞత కలిగి ప్రభువుని స్తుతించడానికి, ప్రభువుని ఘనపరచడానికి, ప్రార్థనాపూర్వకంగా మరొక సంవత్సరాన్ని ప్రారంభించడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి స్తోత్రం చెల్లించుదాం. స్తోత్రం, స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, రాబోయే సంవత్సరం మేలుకరమైన సంవత్సరంగా మనకు ఉండాలి అంటే ఆ సంవత్సరంలోనికి మనం ఎలా ప్రవేశించాలి, ఆ సంవత్సరాన్ని మనం ఎలా ప్రారంభించాలి, ఆ సంవత్సరంలో మనం ఎలా జీవించాలి అనేది లేఖనాలలో నుండి మనం కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం. రండి, పరిశుద్ధ బైబిలు గ్రంథాన్ని తెరవండి. ద్వితీయోపదేశ కాండము. పరిశుద్ధ బైబిలు గ్రంథంలో గ్రంథాలు ఉన్న వాళ్ళందరూ తెరవండి. 4వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీరు బ్రతికి మీ పితరుల దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశములోనికి పోయి స్వాధీనపరుచుకొనున్నట్లు మీరు అనుసరింపవలసిన విధులను, కట్టడలను నేను మీకు బోధించుచున్నాను వినుడి. మీ దేవుడైన యెహోవా విచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను. వాటిని గైకొనుటయందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలుపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయకూడదు. బయల్పేరు విషయంలో యెహోవా చేసిన దానిని మీరు కన్నులారా చూచితిరి గదా. బయల్పేరు వెంట వెళ్ళిన ప్రతి మనుష్యుని నీ దేవుడైన యెహోవా నీ మధ్యన ఉండకుండా నాశనము చేసెను.
నీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరును నేటి వరకు సజీవులై ఉన్నారు. ఆమెన్. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, చదవబడిన ఈ వాక్యము నీది. మేమందరము నీ బిడ్డలం, నీ చేత ప్రేమించబడ్డ వాళ్ళం, నీ కృపను కలిగినటువంటి వాళ్ళం. ఈరోజు మేము సజీవులుగా ఉన్నాము అంటే ఇది కేవలం నీ కృప మాత్రమే, నీ దయా సంకల్పం మాత్రమే. ఈ సమయంలో ప్రభువా, నీ లేఖనాలను బట్టి, నీ వాక్యాధారాన్ని బట్టి, ఇదిగో నాయనా, రాబోయే సంవత్సరం మేలుకరమైన సంవత్సరముగా మేము అనుభవించడానికి మీరు మాకు ఉపదేశిస్తున్న నీ మాటలు మేము గైకొని దీవెనకరమైనటువంటి సంవత్సరముగా రాబోయే సంవత్సరాన్ని మేము ప్రారంభించడానికి మీరే మాకు సహాయము దయచేయమని యేసు పరిశుద్ధ నామమును బట్టి స్తుతించి ప్రార్థించి వినయ మనస్సుతో వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. అందరం గట్టిగా చెప్దాం, ఆమెన్. సంతోషంగా ఉన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. సంతోషంగానే కనపడుతున్నారు. రైట్. ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రియులారా, దేవాది దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మాట్లాడుతున్న మాట, ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతున్న మాట, ఇశ్రాయేలులతో దేవుడు సెలవిస్తున్న మాట. ఇక్కడ ఆయన అంటాడు, ఇశ్రాయేలులారా మీరు బ్రతికి. హల్లెలూయా. ఇశ్రాయేలీలు అంటే అర్థం ఏంటంటే, ఇశ్రాయేలీలు అంటే ఆశీర్వదించబడినటువంటి వారు. ఇక్కడున్న మనం అందరము కూడా ఆశీర్వదించబడినటువంటి వారం, దేవుని యొక్క దీవెన నొందినటువంటి వారం. మనమందరము కూడా ఇశ్రాయేలీలమే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. క్రొత్త నిబంధన సంఘములో, కొత్త నిబంధన పరిచర్యలో ప్రతి విశ్వాసి ఒక ఇశ్రాయేలీయుడు. అయితే ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇశ్రాయేలీలారా, ఆ మాట చదవండి. ఇశ్రాయేలీలారా మీరు బ్రతికి మీ పితరుల దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశములోనికి పోయి స్వాధీనపరుచుకున్నట్లు మీరు అనుసరించవలసిన విధులను కట్టడలను నేను మీకు బోధించుచున్నాను. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ ఈ వాక్యము ద్వారా ప్రభువు మాట్లాడుతున్న మాట ఏంటంటే, కాబట్టి ఇశ్రాయేలులారా మీరు బ్రతికి మీ దేవుడైన మీకిచ్చుచున్న దేశములో అనే కాడ, మీ దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న సంవత్సరములో, ఆమేన్, 2022 2022వ సంవత్సరం మీ దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న సంవత్సరం. ఇక్కడ ఆశ్చర్యకరమైన మాట దేవుడు అంటాడు, మీరు బ్రతికి. ఏమంటున్నాడండి? మీరు బ్రతికి. మీ కళ్ళ ముందు అనేకులు హతులయ్యారు, అనేకులు మరణపు కోరల్లో చిక్కుకున్నారు. మన కళ్ళ ముందే మనం చూస్తూ ఉండగానే అనేక మంది డాక్టర్లు, యాక్టర్లు, అనేక మంది నాయకులు, అధికారులు కరోనా కోరల్లో చిక్కుకొని ఈ 2021వ సంవత్సరములో అనేక మంది హతులైపోయారు. అయితే ఈరోజు నేటి వరకు దేవుడు మన్ని సజీవంగా ఉంచాడు. నేటి వరకు దేవుడు మన్ని బ్రతికించాడు. కీడులన్నిటిలో నుంచి తప్పించాడు.
అపాయములన్నిటిలో నుండి విడిపించాడు. అంధకారాన్ని దేవుడు వెలుగుగా మార్చాడు. ఈ రాత్రి మరికొన్ని క్షణాల్లో మరొక సంవత్సరాన్ని ప్రారంభించడానికి దేవుడు మనకు దీవెన దయచేశారు. అందుకే ఈ రాత్రి దేవుడు మనకు సెలవిస్తున్న మాట, మీరు బ్రతికి మీరు స్వాధీనపరుచుకొనబోవు దేశము అనకాడ సంవత్సరము. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, మీరు స్వాధీనపరుచుకొనబోయే సంవత్సరం, మీరు స్వాధీనపరుచుకొనబోయే సంవత్సరం. ఆ మాట చదవండి. దేశములోనికి పోయి మీరు స్వాధీనపరుచుకున్నట్లు మీరు అనుసరింపవలసిన విధులను కట్టడలను నేను మీకు బోధించుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా వినండి. మీరు ప్రవేశించబోయేటువంటి సంవత్సరం, ఆ సంవత్సరములో దేవుడు మీకు అనుగ్రహించిన వాగ్దానం మీరు స్వాధీనపరుచుకొందురుగాక. హల్లెలూయా. 2022వ సంవత్సరానికి ప్రవేశించిన వెంటనే దేవుడు మనం వాగ్దానాన్ని స్వాధీనపరుచుకొనబోతున్నాం. 2022వ సంవత్సరంలోనికి ప్రవేశించి దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకొనున్నట్లుగా ఆ సంవత్సరములోనికి ప్రవేశించి ఆ సంవత్సరము కొరకు దేవుడు మనకు అనుగ్రహించుచున్న వాగ్దానాన్ని స్వతంత్రించుకొనున్నట్లుగా దేవుడి రాత్రి మాట్లాడుతున్నాడు. నేను మీకు సెలవిచ్చినటువంటి ఆజ్ఞలన్నిటినీ మీరు అనుసరించున్నట్లుగా, అంగీకరించున్నట్లుగా, ఆజ్ఞల మార్గములో మీరు నడుచుకున్నట్లుగా మీకు నేను ఆయన ఆజ్ఞలను బోధించుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రాత్రి రాబోయేటువంటి సంవత్సరములో మనం ప్రవేశించి దేవుడు మనకు అనుగ్రహించుచున్న వాగ్దానాన్ని స్వాధీనపరుచుకొని స్వతంత్రించుకొనున్నట్లుగా ఈ రాత్రి దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ఆయన న్యాయ విధులు, ఆయన కట్టడలు, ఆయన మాటలు మనం నేర్చుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. ఇక్కడ భక్తుడు అంటాడు, మీరు అనుసరించవలసిన విధులను కట్టడలను నేను మీకు బోధించుచున్నాను, వినండి. హల్లెలూయా. చేతులు తెచ్చుకున్నారా? అబ్బా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వినండి. చాలా అద్భుతమైన మాట ఇది. మీరు అనుసరించి నడుచుకొనున్నట్లు నడవవలసిన విధులను కట్టడలను దేవుడు ఈ రాత్రి మనకు బోధిస్తున్నాడు. కింద వచనాలకు మనం వస్తే వ్రాయబడిన సంగతి ఏంటంటే, అక్కడ ఇశ్రాయేలీలందరూ కూడా వాళ్ళు బ్రతికి ఉండడానికి, వారు సజీవులుగా ఉండడానికి గల ప్రబలమైన కారణం ఏంటంటే, అక్కడ రాయబడిన మాట, వారందరూ కూడా దేవుణ్ణి హత్తుకొని జీవించారంట. ప్రైజ్ ది లార్డ్. ఆ వచనం చదవండి నేను ఒకసారి. మీ దేవుడైన యెహోవాను, పైన వచనం చదువు. మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించుచున్నాను, వాటిని గైకొనుట, వినండి, వాటిని గైకొనుట యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయకూడదు. బయల్పేరు విషయంలో యెహోవా చేసిన దానిని మీరు కనులారా చూచితిరి కదా. ఆమేన్. వినండి. బయల్పేరు వెంట వెళ్ళిన
ప్రతి మనుష్యుణ్ణి మీ దేవుడైన యెహోవా మీ మధ్యను ఉండకుండా నాశనము చేసెను. హల్లెలూయా. ఏం చేశాడంట? బయల్పయోరును అనుసరించిన వారు, బయల్పయోరు వెంట వెళ్ళినటువంటి వారు మీ మధ్యలో ఉండకుండా నాశనమైపోయారు. వాళ్ళు హతులైపోయారు. ఈ రోజును వాళ్ళు చూడకుండా కాలగర్భములో కలిసిపోయారు. అయితే కింద వచ్చిన కంటిన్యూషన్ మనం చదివితే, మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. కొట్టాలి గట్టిగా, చచ్చు దెబ్బలు కాదు. కుర్చీల్లో ఉన్న బ్రదర్స్ అందరూ హల్లెలూయా. నేటి వరకు మీరు సజీవులై ఉన్నారు. నేటి వరకు మీరు సజీవులై ఉన్నారు. మీ దేవుడైన యెహోవాను హత్తుకొనినటువంటి మీరు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈ రాత్రి మనం స్వాధీనపరుచుకొనవలసినటువంటి ప్రవేశించుచున్న సంవత్సరంలో మనం స్వాధీనపరుచుకున్నట్లు మనం అనుసరించవలసిన విధులు కట్టడలు దేవుడు మనకు బోధిస్తున్న విధానం ఏంటంటే, ఒకటి వినండి, ఆయనను మనం హత్తుకొని జీవించాలి. ఏం బోధిస్తున్నాడు? ఎవరిని హత్తుకొని జీవించాలి? దేవుణ్ణి మనం హత్తుకొని జీవించాలి. ఆయనను మనం హత్తుకొని జీవించాలి. ప్రభువుని మనం హత్తుకొని జీవించినప్పుడు ఆయన మన్ని సజీవులుగా కాపాడతాడు. దేవునికి స్తోత్రం. ప్రభువుని హత్తుకొని మనం నడిచినప్పుడు ఆయన మన మార్గాలలో వెలుగును నింపుతాడు. ప్రభువుని మనం హత్తుకొని మన బ్రతుకు దినములన్నిటిలో మనం ముందుకు సాగినప్పుడు ఆయన మనకు కావలసిన ప్రతి ఈవిని దేవుడు మనకు దయచేస్తాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మనం హత్తుకోవాలి. దేవుణ్ణి హత్తుకోకపోతే మొత్తుకోవాలి. ఆమేన్. నీ జీవితంలో నువ్వు మొత్తుకోకుండా ఉండాలంటే ఆయన్ని హత్తుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా. దేవుణ్ణి హత్తుకోకుండా దేన్నో హత్తుకుంటే దాన్ని బట్టి ఇక మొత్తుకోవటమే. ఆమేన్. కొంతమంది సెల్ ఫోన్ని హత్తుకుంటున్నారు. కొంతమంది లోక సంబంధమైనటువంటి సుఖభోగాలను హత్తుకుంటున్నారు. కొంతమంది ధనాన్ని హత్తుకుంటున్నారు. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీ ధనము కంటే, నీకున్నటువంటి వస్తువుల కంటే, నీకున్నటువంటి పదవి కంటే, నీకున్నటువంటి అన్నిటికంటే కూడా ప్రభువుని నువ్వు హత్తుకున్నప్పుడు నీ జీవితములో అయిన సౌఖ్యమును, సమాధానమును, సుఖాన్ని దేవుడిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు చాలామంది మొత్తుకుంటున్నారు వాళ్ళ బిడ్డలను బట్టి. అయ్యో నా బిడ్డ నా మాట వింటలేదండి, అయ్యో నా కొడుకు నా మాట వింటలేదండి, అయ్యో మా ఆయన నా మాట వింటలేదండి, అయ్యో నా భార్య నా మాట వింటలేదు. మొత్తుకుంటున్నారు. ఈరోజు ఇక్కడ ఉన్న మీరు కానీ, దూరంగా ఉండి ఆయా స్థలాల్లో ఉండి ఈ మాటలు వింటున్నవారు కానీ, నీ జీవితంలో నువ్వు ఎందుకు మొత్తుకుంటున్నావు? నీ భర్తను బట్టి, నీ కుమార్తెను బట్టి, నీ కుమారుణ్ణి బట్టి, నీ భార్యను బట్టి మొత్తుకుంటున్నటువంటి వారులారా, నీ జీవితంలో ఉన్నటువంటి ఆ మొత్తుకునే పరిస్థితులు పోవాలంటే ఈ రాత్రి దేవుణ్ణి హత్తుకోవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయనను హత్తుకుంటే ఇక నీ జీవితంలో మొత్తుకునే పరిస్థితులు ఉండవు. నీ జీవితంలో దేన్ని గురించి నువ్వు చింతించాల్సినటువంటి పరిస్థితి లేదు. అయ్యో నా కుమారుడు నా మాట వింటలేదే,
నా కుమార్తె నా మాట వింటలేదే, నా భర్త నా మాట వింటలేదే, నా భార్య నా మాట వింటలేదని నువ్వు మొత్తుకుంటున్నావు. కానీ రాత్రి ఒకసారి ఆలోచన చేస్తే వాళ్ళు నీ మాట వింటలేదని మొత్తుకుంటున్నావు, కానీ అసలు నువ్వు దేవుని మాట వింటున్నావా? దేవుని ఆజ్ఞలను అనుసరిస్తున్నావా? ఆయన వాక్యాన్ని నువ్వు హత్తుకుంటున్నావా? యేసయ్యను హత్తుకోవటం అంటే ఆయన బొమ్మ దగ్గరికి పోయి యేసయ్యను హత్తుకోవటం కాదు. కర్ణగిరిలో ఉన్న బొమ్మ కాదు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఒక బొమ్మ కాదు. యేసు ప్రభు ఒక విగ్రహము కాదు. యేసు ప్రభు వారు సజీవుడైన దేవుడు. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ప్రియులారా, దేవుణ్ణి హత్తుకోవటం అంటే దాని అర్థం దేవుని వాక్యాన్ని నువ్వు హత్తుకోవాలి. స్తోత్రం చెప్పండి. దేవుని వాక్యాన్ని హత్తుకోమన్నాడు పాస్టర్ గారు అని చెప్పి ఒక బైబిల్ కొనుక్కొని ఇక బైబిల్ ఎప్పుడు ఇట్టు హత్తుకొని తిరగటం కాదు. ఆమేన్. కొంతమంది బైబిల్ తల కింద పెట్టుకుంటారు. ఆమేన్. మొన్న అంటున్నాడు, రోజు బైబిల్ తల కింద పెట్టుకొని పడుకుంటున్నాడు పాస్టర్ గారు. అయినా కళలు వస్తూనే ఉన్నాయి, అయినా పీడకళ్ళు వస్తూనే ఉన్నాయి. నువ్వు బైబిల్ కొనుక్కుంది తల కింద దిండు కింద పెట్టుకోవడానికి కాదు. బైబిల్ ఉండాల్సింది నీ తల కింద కాదు. బైబిల్ ఉండాల్సింది నీ గుండెల్లో. బైబిల్ ఉండాల్సింది నీ హృదయ క్షేత్రములో. దేవుని వాక్యం నీ గుండెల్లో ఉంటే, దేవుని వాక్యం నీ హృదయములో ఉంటే, దేవుని వాక్యాన్ని నువ్వు హత్తుకుంటే సాతానుడు తల నీ కాళ్ళ కింద చితకదొక్కుతాడు దేవుడు. హల్లెలూయా. నీకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి ప్రతి కీడులన్నీ యేసు క్రీస్తు నామములో దేవుడు నిర్మూలపరుస్తాడు. హల్లెలూయా. చేతులెత్తి చెప్పండి. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పరవశము. పాడాలి. నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము. హల్లెలూయా. దేవుని వాక్యం నీకు పరవశం, దేవుని వాక్యం నీకు ఆహారం, దేవుని వాక్యం నీ పాదములకు దీపం. దేవుని వాక్యం నీ జీవితంలో వెలుగును నింపిద్ది. దేవుని వాక్యం నీకు ఆకలిని తీర్చిద్ది. దేవుని వాక్యం నీకు ఆనందాన్ని కలగజేసిద్ది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు వాక్యాన్ని హత్తుకుంటున్నావా? టీవీని హత్తుకుంటున్నావా? ఏం హత్తుకుంటున్నావు? దేవునికి స్తోత్రం. టీవీని హత్తుకోవటం అంటే టీవీని హత్తుకోవటం కాదు. పొద్దున్న లేస్తే రెప్పలు కొట్టుకుంటా. దేవునికి స్తోత్రం. పొద్దున్న లేస్తే మొగల రేకులని, కార్తీక దీపమని, జబర్దస్త్ ప్రోగ్రాంలని, ఇక పొద్దున్న లేస్తే ఇక టీవీ ముందే. ఈ మధ్యకాలంలో ఒక ఆయన భార్య పోరు పడలేక కనీసం భర్తకి అన్నం పెట్టట్లేదంట, నీళ్లు తోడట్లేదంట. లేస్తే కార్తీక దీపమే. దేవునికి స్తోత్రం. అమ్మా, రోజు కార్తీక దీపం చూసుకుంటే నన్ను పట్టించుకోవట్లేదమ్మా, ఆ దీపం మానేయమ్మా అంటే, ఈ దీపం మానేయమంటావని చెప్పేసి తలకాయ మీద ఒక్కటేసిందంట. దేవునికి స్తోత్రం. మొత్తానికి తలకాయ బలిగి అక్కడికక్కడే చచ్చిపోయిందంట. కార్తీక దీపం సీరియల్ కోసం
ఇంటి దీపాన్ని ఆర్పుకుంది తల్లి. ఆమేన్. అంతగా హత్తుకుంటుంది టీవీని. కొంతమంది సెల్ ఫోన్ని హత్తుకుంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. గుళ్ళో ఉన్న హత్తుకుంటారు, బళ్ళో ఉన్న హత్తుకుంటారు, పనిలో ఉన్న హత్తుకుంటారు, ట్రైన్లో ఉన్న హత్తుకుంటారు, బస్సులో ఉన్న హత్తుకుంటారు. ఎక్కడ ఉన్నా హత్తుకోవటమే. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో నువ్వు దేన్ని హత్తుకున్న దానివల్ల ప్రయోజనము లేదు. కానీ దేవుని వాక్యాన్ని నువ్వు హత్తుకుంటే దేవుని వాక్యం నీ హృదయానికి పరవశాన్ని దయచేసిద్ది. దేవుని వాక్యం నీకు ఆనందాన్ని ఇచ్చిద్ది. దేవుని వాక్యం చీకటి కలిగినటువంటి నీ జీవితాన్ని వెలుగులోనికి నడిపించిద్ది. హల్లెలూయా. ఈరోజు అనేక మంది జీవితాలు పైకి బాగానే నవ్వుకుంటూ ఉన్నారు, పైకి బాగానే ఆనందంగా కనిపిస్తున్నారు. కానీ గుండెల నిండా చీకటి, గుండెల్లో అసమాధానం, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, కుటుంబ సమస్యలు, అనారోగ్యాలు, ఇలాంటి భయంకరమైన చీకటి పరిస్థితుల్లోనే జీవితాన్ని ముందుకు సాగిస్తూ ఉన్నారు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలోని చీకటి వెలుగుగా మారాలి అంటే జీవము కలిగినటువంటి దేవుని వాక్యాన్ని నువ్వు హత్తుకో. నువ్వు ప్రవేశించబోయే సంవత్సరములో నువ్వు స్వాధీనపరుచుకునే వాగ్దానాన్ని స్వతంత్రించుకొనున్నట్లుగా ఈ రాత్రి మొదటిగా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యాన్ని హత్తుకో. నీ జీవితంలోకి మొత్తుకునే పరిస్థితులు దేవుడు తొలగించునుగాక. ఆమేన్. నెంబర్ 2, రెండవదిగా మనం అనుసరించవలసిన విధులు, కట్టడలు. 1, ఆయన వాక్యాన్ని హత్తుకోవాలి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలువక, అపహాస్యకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యొరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. వాక్యాన్ని హత్తుకున్నవారు, వాక్యాన్ని ధ్యానించిన వారు, వాక్యాన్ని చదివిన వారు, వాక్యాన్ని విన్నవారు, వాక్యాన్ని గైకొన్నవారు ఎలా ఉంటారంట? నీటి కాలువల యొరన నాటబడిన చెట్టు వలె పచ్చగా ఉంటారు. వారి జీవితాలలో ఎండిపోయేటువంటి అనుభవాలు ఉండవు. పచ్చని జీవితం, సారవంత జీవితం, సౌఖ్యమైన జీవితం, సమాధానకరమైన జీవితం, నెమ్మదికరమైన జీవితం. ఈ సంవత్సరం అంతా కన్నీటితోనే కాలం గడిపావేమో, ఈ సంవత్సరం అంతా కలవరంతోనే బ్రతికావేమో, ఈ సంవత్సరం అంతా నెమ్మది లేకుండా జీవించావేమో. అయితే రాబోయే సంవత్సరం సారవంతమైన జీవితం, సౌఖ్యమైన జీవితం, సమాధానకరమైన జీవితం నువ్వు జీవించున్నట్లుగా దేవుని వాక్యాన్ని హత్తుకొని జీవించుదుముగాక. ఆమేన్. దేవుని వాక్యాన్ని హత్తుకోవాలి, దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యాన్ని గైకొనాలి. వింటే ఏం ప్రయోజనం లేదండి. విన్న వాక్యాన్ని ఏం చేయాలి? అనుసరించాలి. చెప్పండి బ్రదర్స్, హల్లెలూయా. వింటున్నారా? వాక్యాన్ని విని దులుపుకొని పోకూడదు. వాక్యాన్ని విని దులుపుకొని పోకూడదు. వాక్యాన్ని అనుసరించాలి. స్తోత్రం చెప్పండి. కొంతమంది అంటారు, అనుకుంటున్నామండి, అనుసరించుదామనే అనుకుంటున్నాం, కానీ మరిచిపోతున్నామండి. ఇక్కడ విన్నంతసేపు బాగానే వింటారు, కానీ బయటికి వెళ్ళగానే దులుపుకొని, దేవునికి స్తోత్రం. ఇలాగనే చలికాలంలో ఒక కుక్క అనుకుందంట. చలికాలంలో దానికి ఎక్కడ చోటు దొరకకపోతే ఒక పొయ్యిలోకి పోయి పడుకుందంట. ప్రైజ్ ది లార్డ్. ఎచ్చగా ఉండాలని పొయ్యిలోకి పోయి పడుకుందంట. ఇప్పుడంటే పొయ్యిలు తక్కువ ఉన్నాయి. పాతకాలంలో ఏ ఇంటికి చూసినా పొయ్యి ఉంటుంది. పొయ్యిలో పోయి పడుకుందంట. అనుకుందంట, చీ నా కుక్క బతుకు, ఈ పొయ్యిలో పడుకునే బతుకు వచ్చింది, నాకు ఎంత కర్మ పట్టింది, రేపు ఎట్టయినా సరే దుప్పటి కొనుక్కోవాలనుకుందంట. రాత్రి అంతా పండి పొద్దున్నే అవతలకు పోయి ఇట్టటి దులిపి మొత్తాన్ని దులుపుకొని పోయింది. దులుపుకొని వెళ్ళిపోయింది, దుప్పటి కొనుక్కోలే. మళ్ళీ సాయంత్రం వచ్చింది, చలి పెడుతుంది. మళ్ళా పోయి కాడికి వచ్చింది, చా ఈరోజు కూడా దుప్పటి కొనుక్కోలే, కుక్క బతుకు నా బతుకు, చెయ్యి పొయ్యిలో పడుకోవటం ఇది నా బతుకు, రేపు ఖచ్చితంగా
దుప్పటి కొనుక్కోవాలి అనుకుందంట. దేవునికి స్తోత్రం. అనుకోవటమే, పొద్దున్నే మళ్ళీ లేవగానే అసంటికి పోవటం, దులుపుకోవటం, వెళ్ళిపోవటం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యాన్ని విని దులుపుకొని వెళ్ళటం కాదు, వాక్యాన్ని అనుసరించి బ్రతికితే ఆ జీవితం మనకి మేలుకరంగా దేవుడు మారుస్తాడు. వాక్యాన్ని అనుసరించి నడుచుకునేటువంటి వారి జీవితాలను దేవుడు దేంతో పోల్చాడంటే, బండ మీద కట్టుకున్న ఇంటిని పోలినటువంటి బుద్ధిమంతునికి పోల్చాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం విన్నంతసేపు విని అబ్బా పాస్టర్ గారు భలేగా చెప్పాడురా అనుకోవటం కాదు, వాక్యాన్ని విన్న వాక్యాన్ని అనుసరించి మనం నడిచినప్పుడు ఆ వాక్యం మనకి మేలుకరంగా దేవుడు మార్చునుగాక. రెండవ మాట చెప్తాను, త్వరగా మనం ముందుకు సాగి వెళదాం. రెండవ మాటని మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి. దేవునికి స్తోత్రం. ఇదే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 19వ వాక్యం. ద్వితీయోపదేశకాండం ఒక్కళ్ళు చదవండి అక్క. యెహోవా చెప్పిన ప్రకారము నీ పితరులతో ప్రమాణము చేసిన ఆ మంచి దేశములో నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లును నీవు మనుషుల దృష్టికి, ఎవరి దృష్టికండి? నీవు యెహోవా దృష్టికి యథార్థమైనదియు ఉత్తమమైనదియు చెయ్యవలెను. ప్రైజ్ ది లార్డ్. వినండి, ఒకటి దేవుణ్ణి హత్తుకొని జీవించాలి. చెప్పండి గట్టిగా. ఎంతమంది చెబితే ఎట్టుంటుందా? మళ్ళీ చెప్పండి. బాగా చెబుతున్నారు. చెప్పండి, అందరు గట్టిగా చెప్పండి. హత్తుకొని జీవించాలా, మొత్తుకొని జీవించాలా? హత్తుకోకపోతే మొత్తుకోవటమే. మొత్తుకోవటం తగ్గాలంటే ఏం చేయాలి? దేవుణ్ణి హత్తుకోవాలి. రెండవది, రాబోయే సంవత్సరం 2022, ఆ సంవత్సరంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాగ్దానం మనం అనుభవించాలంటే నెంబర్ 1, రెండవదిగా యెహోవా దృష్టికి యథార్థమైనది మనం చేయాలి. ఒకటి, ఆయనను హత్తుకోవాలి. హత్తుకున్న తర్వాత ఆయన దృష్టికి యథార్థమైనది చెయ్యాలి. హల్లెలూయా. చేతులెత్తి చెప్పండి. నాకేమో ఒక పక్క ఉడకపోస్తుంది, మీరేమో చలికోట్లు కట్టుకున్నారు. దేవునికి స్తోత్రం. అంతేగానో చలి పెడుతుందా మీకు? స్తోత్రం చెప్పండి. రెండవది ఏం చేయాలి మనం? 2022వ సంవత్సరం ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉండాలనుకుంటున్నారు? ఆమేన్, హల్లెలూయా. 2022వ సంవత్సరం అంధకారమే, ప్రతికూలమైన కార్యాలే ఉంటాయి. కానీ ప్రతికూలతలలో కూడా దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రతికూలమైన పరిస్థితులలో కూడా దేవుడు నీకు నెమ్మదికరమైన జీవితాన్ని అనుగ్రహించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సంవత్సరం వెంబడి సంవత్సరం, సంవత్సరం వెంబడి సంవత్సరం ఓ భయంకరమైనటువంటి ఉగ్రత అనేది సమీపిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా సుఖము, సౌఖ్యము, నెమ్మది, క్షేమం, దీవెన మనకి దేవుడు కలుగు చేయనట్లుగా ఆయనను హత్తుకోవాలి. రెండవది, ఆయన దృష్టికి యథార్థమైనది మనం అనుసరించాలి. ఏం చేయాలండి? యథార్థమైనది మనం చేయాలి. ఆయన దృష్టిలో యథార్థవంతులముగా ఉండాలి. ఎవరి దృష్టిలోనండి? చెప్పండి. చాలామంది మనుషులు వాళ్ళ కష్టము, వాళ్ళ ప్రయాస, వాళ్ళ బాధ అంతా కూడా మనుషుల దృష్టిలో నేను మంచిగా ఉండాలి,
ఎవరి దృష్టిలోనండి? మనుషుల దృష్టిలో నేను మంచిగా ఉండాలి, మనుషులందరూ నన్ను మెచ్చుకోవాలి, మనుషులందరూ నన్ను గణపరచాలని మనుషుల దృష్టిలో మంచిగా ఉండడానికి, మంచిగా కనపడడానికి ప్రయత్నాలు చేస్తారు. హల్లెలూయా. పాట పాడిన, ప్రార్థన చేసిన, కానుకిచ్చిన, స్తోత్రం, హల్లెలూయా. మన సంఘం అంతా చాలా మంచోళ్ళు, మీరందరూ చాలా మంచోళ్ళు అండి, దేవునికి స్తోత్రం. కొంతమంది కానుకిస్తే పాస్టర్ గారికి మైకులో చెప్పకపోతే అలుగుతారు. ఆమెన్. ఎందులో చెప్పాలంట? మైకులో చెప్పాలంట. మనం ఇచ్చిన అర్పణ ఎక్కడ ఉండాలి? పరలోక రాజ్యములో భద్రపరచబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక పాస్టర్ గారు ఒక చర్చిలో వాక్యం చెప్పడానికి వెళ్ళారంట. వాక్యం చెప్పడానికి వెళ్తే అది ఎండాకాలం, భయంకరంగా ఉక్కపోస్తా ఉంది, పైన ఫ్యాన్ ఉంది కానీ తిరగట్లే. చూస్తే అక్కడ ఫ్యాన్ స్విచ్ బంద్ చేసి ఉంది. అక్కడ ఒక పిల్లగాడు ఉన్నాడు, ఒక యవనస్తుడు ఉన్నాడు. ఈయన వాక్యం చెప్పుకుంటూ వాక్యం ఆపి ఫ్యాన్ అయ్యి అనకూడదు కదా, ఫ్యాన్ స్విచ్ అయ్యి అని అనకూడదు కదా. వాక్యం చెప్పుకుంటూ ఇట్టంటుండు ఆ పిల్లగాడిని, ఆ యవనస్తుని ఇట్టంటున్నాడు. వాడు ఇట్టంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకా బాగా ఉక్కపోసేస్తుంది, ఇంకా గట్టిగా సీరియస్గా వాక్యం చెప్పుకుంటూ అంటున్నాడు అంటున్నాడు వాడు. దేవునికి స్తోత్రం. ఇంకా కాసేపు ఆగి వాక్యం చెప్పుకుని ఇట్టన్నాడు ఆయనడు, ఇట్టన్నాడు. ఇక మొత్తానికి అష్ట కష్టాలు పడి ఒక్కపాతలోనే వాక్యం ముగించుకొని, వాక్యం అయిన తర్వాత కిందకు వచ్చి ఆ యవనస్తుడి దగ్గరికి వచ్చి, రేయ్ ఫ్యాన్స్ ఇచ్చేయమంటే ఎట్లేదంటే, మా నాన్న యుద్ధన్నాడండి, అందుకని ఇక్కడ కూర్చోబెట్టాడండి. దేవునికి స్తోత్రం. మీ నాన్న ఎందుకు ఇవ్వద్దన్నాడు? ఎందుకు ఫ్యాన్స్ ఇచ్చేయొద్దన్నాడు? ఆ ఫ్యాన్ మా నాన్న ఇచ్చిందేనండి. హల్లెలూయా. మీ నాన్న ఇస్తే ఎందుకు ఇవ్వద్దన్నాడు? ఫ్యాన్ ఎత్తే పేర్లు కనపడవని. ఏం కనపడవంట? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బొక్క ఎల్లయ్య అనే పేరు రాయబడి ఉన్నాడు. ఈ పేరు అందరికి కనపడాలని, అరే ఎవరు చెప్పిన ఫ్యాన్ ఏమాకరా, ఫ్యాన్ ఇచ్చి ఫ్యాన్ రేకుల మీద 3 రేకుల మీద 3 పేర్లు రాశాడు. ఫ్యాన్ తిరిగితే మరి పేర్లు కనపడవుగా. చూసారండి? దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఏది చేసినా ఈరోజు చాలామంది మనుషుల దృష్టిలో కనపడాలని, కొంతమంది ప్రార్థన చేయమంటే మనుషులు ఉన్నప్పుడు ఒక రీతిగా చేస్తారు, మనుషులు లేనప్పుడు ఒక రీతిగా చేస్తారు. అందరిలో ఒక రీతిగా చేస్తారు, ఒంటరిగా ఉన్నప్పుడు ఒక రీతిగా చేస్తారు. సంఘంలో చేసేటప్పుడు బెల్లు బ్రేక్ ఉండదుగా. హల్లెలూయా. ఆపురా అప్పారావు అన్నా ఆగడు. హల్లెలూయా. ఆగడిగా, బెల్లు బ్రేక్ ఉండదు. అందరూ నా ప్రార్థన మెచ్చుకోవాలి, అందరి దృష్టిలో నేనే గనుడుగా ఉండాలని బెల్లు బ్రేక్ లేకుండా చేస్తూ ఉంటాడు. అదే ఒంటరిగా ఉన్నప్పుడు బిర్రుగా తింటాడు, బేవురిచ్చుకుంటూ మంచం దగ్గరకు వస్తాడు. మంచానికి మోచెయ్యి పెట్టి, ప్రభువా ఈ దినమంతా నన్ను కాపాడావు, ఇప్పుడు ఈ మంచం ఎక్కుతున్నా, ఈ మంచం చుట్టూ నీ బంగారు దేవదూతలను కాపుదలుగా పెట్టు ప్రభువా, యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అయిపోయింది. హల్లెలూయా. మళ్ళీ ఇత్తడి దేవదూతలు, వెండి దేవదూతలు కూడా కాదంటే వెనక్కి బంగారు దేవదూతలు కావాలంటే. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులు చూస్తేనేమో ఒక రీతిగా, చూడకపోతే ఒక రీతిగా. ఇక్కడ వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, ఈ రాత్రి దేవుని యొక్క దృష్టిలో, ఎవరి దృష్టిలో మనం ఉండాలి? దేవుని దృష్టిలో మనం యథార్థవంతులముగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కొంతమంది అక్కలు ఉంటారు మందిరంలో గాబ్రియేలు దూతకి సిస్టర్ లాగా ఉంటారు.
స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం అంటారు. స్తోత్ర బలి అంటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత భర్త మీద బాహుబలి చూపిస్తారు. హల్లెలూయా. నువ్వు మందిరములో ఎలా ఉన్నావో నీ ఇంటి దగ్గర అలా ఉండాలి. నువ్వు మందిరములో ఎలా ఉన్నావో నీ పని స్థలములో అలా ఉండాలి. నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఎలా ఉన్నావో డబ్బులు లేనప్పుడు అలాగనే ఉండాలి. ఆరోగ్యం ఉన్నప్పుడు ఎలా ఉన్నావో ఆరోగ్యం లేనప్పుడు అలాగనే ఉండాలి. ప్రతి స్థితిలో, ఏ స్థితిలో ఉన్నా, ఏ సమయమందునే, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నువ్వు ఎప్పుడు కూడా ఒకే రీతిగా బ్రతకడం నేర్చుకోవాలి. పంపు కొట్టినప్పుడు ఒక రీతిగా, కొట్టనప్పుడు ఒక రీతిగా ఉండకూడదు. కొంతమంది పొగిడితే ఒక రీతిగా ఉంటారు, తిడితే ఒక రీతిగా ఉంటారు. దేవునికి స్తోత్రం. నా మంచి కోసమేగా అని అనుకోరు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మన పరిస్థితి, మన స్థితి ఎప్పుడు ఒకే రీతిగా ఉండాలి. ఎలా ఉండాలంటే నిండు కొండలాగా ఉండాలి. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా యథార్థవంతులముగా జీవించటం నేర్చుకుందాముగాక. యోబు తన జీవితంలో సర్వము పోయిన, శరీరము కుళ్ళిన, భార్య వచ్చి ఎందుకు నీ బ్రతుకు దేవుణ్ణి దూషించి చావరాదు అన్నప్పటికీ కూడా అన్నీ ఉన్నప్పుడు ఎలా స్తుతించాడో, అన్నీ పోయినప్పటికి కూడా ప్రభువుని స్తుతించాడు, ప్రభువుని ఆరాధించాడు. ఈరోజు చాలామంది శ్రమ వచ్చిందని, కష్టం వచ్చిందని, బాధ వచ్చిందని దేవుణ్ణి దూషించి దేవునికి దూరం అయిపోతున్నారు. ఒక మాట చెప్పనా, ఆ రోజు యోబు గనక దేవుణ్ణి దూషిస్తే ఆయనకి కలిగేది ఏంటది? మరణం. అన్నీ ఉన్నప్పుడు ఎలా స్తుతించాడు, దేవుడు అన్నీ ఇచ్చినప్పుడు ఆయన్ని ఎలా ఆరాధించాడో, సర్వము పోయిన, శరీరము కులిన, భార్య వచ్చి ఎందుకు నీ బ్రతుకు చావరాదన్న, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగా. కానీ దేవుణ్ణి స్తుతించాడు, దేవుణ్ణి ఆరాధించుటలో యథార్థత కనుపరిచాడు. నువ్వు దేవుణ్ణి ఆరాధించే విషయంలో యథార్థత కనపరచాలి. ఎలాంటి పరిస్థితులున్నా, ఎలాంటి ఒత్తిళ్ళున్నా దేవుణ్ణి ఆరాధించేటువంటి విషయంలో నువ్వు నిర్లక్ష్యం చూపించకూడదు. ఏ సమస్యలు లేనప్పుడు దేవుని మందిరానికి వచ్చి స్తోత్రం చెల్లింతుము అంటాం కాదు. ఒక పక్క సమస్యలు ఉన్నా, ఇంటికి చుట్టాలు వచ్చినా, వర్షం వచ్చినా, ఏమొచ్చినా దేవుని సన్నిధికి వచ్చి స్తుతించే అనుభవమే యథార్థవంతమైన జీవితం. స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. కొంతమంది మైకి వినపడట్లేదని ప్రార్థనకు రావటం బంద్ చేస్తారండి. ఇంటికి చుట్టాలు వచ్చినా, వర్షం వచ్చినా, మైకి వినపడకపోయినా దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి స్తుతించేటువంటి, దేవుణ్ణి ఆరాధించగలిగినటువంటి అనుభవంలో మనం ఉండాలి. ఆరాధించే విషయంలో యథార్థత ఉండాలి, పరిచర్య చేసే విషయంలో యథార్థత ఉండాలి, అర్పణ ఇచ్చే విషయంలో యథార్థత ఉండాలి, పరిశుద్ధత విషయంలో యథార్థత ఉండాలి. దేవుని దృష్టిలో ప్రతి విషయంలో మనం యథార్థవంతులముగా నడుచుకుంటే రాబోయే సంవత్సరం దేవుడు నీకు దీవెనకరమైన సంవత్సరముగా మార్చునుగాక. ఆమేన్, హల్లెలూయా. మంచిది. ఇంకా మూడో విషయం, ఆఖరిగా మూడో విషయం చెప్పి నేను ముగిస్తాను. ఎందుకంటే ఈ వర్తమానాన్ని మనం ముగించుకొని ప్రార్థనాపూర్వకంగా క్రొత్త సంవత్సరంలోనికి మనం ప్రవేశించాలి. ఇంకా కొన్ని నిమిషాలు మాత్రమే మన ముందు ఉంది కనుక మూడో విషయం, యథార్థమైనదియు ఉత్తమమైనదియు చెయ్యవలెను. మూడవది ఏం చేయాలి? ఉత్తమమైనది. అందరు చెప్పండి గట్టిగా. వత్తదా? వత్తది కాదండి, ఉత్తమమైనది. ఉత్తమమైనది అంటే దాని అర్థం ఏంటంటే మంచిది. చెప్పండి. సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టండి, ఉత్తమమైన దాన్ని చేపట్టండి, మంచిదాన్ని చేపట్టండి, మంచిదాన్ని చెయ్యండి, ఉత్తమమైన దాన్ని. ఉత్తమమైన దానికి పర్యవసన పదం ఏంటంటే మంచిది. మంచిదేనా? దేవునికి స్తోత్రం. మంచిది చెయ్యాలి.
దేవుని దృష్టిలో ఏం చేయాలి చెప్పండి? చెడ్డ వాటిని మానివేసి మంచి పనులు చెయ్యాలి. చెడ్డ ప్రవర్తన మానేసి మంచి ప్రవర్తన కలిగి జీవించాలి. చెడ్డ మాటలు మానేసి మంచి మాటలు మాట్లాడాలి. చెడ్డ చూపులు మానేసి మంచి చూపులు, అంటే చెడ్డ చూపులు మంచి చూపులు కూడా ఉంటాయా? దేవునికి స్తోత్రం. చూపుల్లో పలు రకాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథములో బోధించబడినటువంటి మాటలు చూపుల్లో పలు రకాలు ఉన్నాయి. కొన్ని చూపులు కామపు చూపులు, కొన్ని చూపులు కోపపు చూపులు, కొన్ని చూపులు విషపు చూపులు. దేవునికి స్తోత్రం. కొంతమంది చూపులతోనే హల్లెలూయా గుడ్లు రుము చూశాడంటే గుడ్లు బలిగిపోతాయి. కోపము చూపు. దేవునికి స్తోత్రం. పండ్లు పట 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 కొరుకుతూ గుడ్లిట్ట ఎల్లబెట్టి చూశారంటే అదొక రకమైన చూపు. కొంతమంది కామపు చూపు, కొంతమంది విషపు చూపు, అదొక రకంగా చూస్తారు. దేవునికి స్తోత్రం. స్ట్రైట్గా చూడరు, ఇట్టు చూస్తారు. దేవునికి స్తోత్రం. విషపు చూపు. ఎవరన్నా మంచిగా పాట పాడారు, పాడావులే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన చూపులు, మన మాటలు, మన క్రియలు సమస్తము కూడా మంచిగా ఉండాలి. దేవుని దృష్టిలో, యెహోవా దృష్టిలో మంచి వాటిని మనము చేయుదుముగాక. దేవుని దృష్టిలో ఉత్తమమైన వాటిని చేయుదుముగాక. దేవుని దృష్టిలో మంచి పనులు చేసేవారిగా ఉందుముగాక. మంచి పనులు చేయాలంటే ఏం మానేయాలి? చెడ్డ పనులు మానేయాలి. దేవునికి స్తోత్రం. చెడ్డ వాటిని విడిచిపెట్టాలి, చెడ్డ క్రియలను విడిచిపెట్టాలి. కొంతమంది ఈ డిసెంబర్ 31వ తారీఖున ఎన్ని సమర్పణలు చేసుకుంటారో. అరే రేపు జనవరి 1 రేపటి నుంచి తాగకూడదని ఈ 31వ తారీఖు ఫుల్లుగా తాగుతారు. ఇక జనవరి 1 రోజున దేవునికి స్తోత్రం, ఇక చక్కగా ఒక్క చుక్క కూడా ముట్టుకోడు. దేవునికి స్తోత్రం. జనవరి 1 నుంచి ఒక్క చుక్క కూడా ముట్టుకోడు. మంచిగా ఎవరైనా తాగురంటే, నేను రాత్రి సమర్పణ చేసుకున్నాను రా, నేను తీర్మానం చేసుకున్న తాగకూడదని, ఇక నేను తాగనరా అంటాడు. దేవునికి స్తోత్రం. జనవరి వెళ్ళిన తర్వాత జనవరి 14 సంక్రాంతి పండుగ వస్తుందిగా, అరే ఒక పెగ్గారా అంటాడు. పెగ్గే కదా అని అనుకుంటాడు. పెగ్గు కాస్తే తర్వాత మరి గుడ్ ఫ్రైడేకి వచ్చేసరికి, ఏప్రిల్కి వచ్చేసరికి పెగ్గు కాస్తే మగ్గైద్ది. ఇక జీవితం అంతా బొగ్గైద్ది. ఈరోజు అనేక మంది అనేక రకాలైన సమర్పణలు, నేను చెడ్డ వాటిని మానేయాలి. ఈ రోజు నుంచి, ఈ డిసెంబర్ 31వ తారీఖు నుంచి సిగరెట్ మానేయాలి, డిసెంబర్ 31వ తారీఖు నుంచి సారా మానేయాలి, డిసెంబర్ 31వ తారీఖు నుంచి చెడ్డ పనులు మానేయాలి, చెడ్డ జీవితం మానేయాలి, చెడ్డ అలవాట్లు మానేయాలి అని ఎంతోమంది ఎన్నో సమర్పణలు చేసుకుంటారు. దేవునికి స్తోత్రం. కానీ చేసుకున్న సమర్పణలో జీవితకాలమంతా నిలబడాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆ రీతిగా ఉత్తమమైన దాన్ని చేసేవారిగా ఉండాలి, మంచివారిగా జీవించాలి, మంచి పనులు చేయాలి, పరిశుద్ధమైనటువంటి కార్యాలు చేయాలి. ఎవరైతే ఈ సంవత్సరం అంతమున ఈ నూతన సంవత్సర ఆరాధనకు కూడి వచ్చిన బిడ్డలారా, రాబోయే సంవత్సరం మేలుకరమైన సంవత్సరంగా మనం అనుభవించాలంటే చెడ్డవాటిని మాని మేలుకరమైనటువంటి వాటిని చేయుదుముగాక. దేవునికి స్తోత్రం. మంచి పనులు చేయుదుముగాక, చెడ్డ పనులు మానివేయుదుముగాక, దేవుని దృష్టిలో ఉత్తమమైన వాటిని చేయుదుముగాక. మనుషుల దృష్టిలో కాదు. ఎవరి దృష్టిలో అండి? దేవుని దృష్టిలో. మనం చేసేదంతా ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. మనం చేసే మంచి పని దేవుని దృష్టిలో ఉండాలి, అంతేగాని మనుషుల దృష్టిలో కాదు. దేవునికి స్తోత్రం. మనుషుల దృష్టిలో మంచి పనులు చేయటం కాదు. కొంతమంది ఉంటారు, కాకితో ఎంగిల్ చేతితో కూడా కాకిని ఇష్యూ అనరు. ఎందుకంటే ఇష్యూ అంటే ఈ చేతికున్న మెతుకులు దానికి పడతాయని. అంత ప్రెసిడెంట్లు పిసినారు సంఘానికి. దేవునికి స్తోత్రం. అలాంటి వాళ్ళు, అయ్యా బాబా
నీ పేరు మీద ఒక ఫ్లెక్సీ కొట్టేస్తామండి, ఒక 10,000 రూపాయలు ఇవ్వండి అంటే, నా పేరు మీద ఫ్లెక్సీ కొట్టేస్తారా? 10,000 ఏం కర్మ, 15,000 తీసుకుపో అంటారు. దేవునికి స్తోత్రం. దేనికి? పబ్లిసిటీ. మనుషుల దృష్టిలో కనబడడానికి, మనుషుల దృష్టిలో గొప్పవాడు అనిపించుకోవటానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తాడు. నేను అంటున్నాను ఈ రాత్రి, నువ్వు మనుషుల దృష్టిలో మంచివాడిగా అనిపించుకున్నట్టు కంటే దేవుని దృష్టిలో మంచివాడవగా, మంచిదానవగా అనిపించుకోవడానికి మనం ప్రయాసపడాలి. పౌలు గారు అంటాడు, నేను మనుషులను మెప్పు కోరుతున్నానా, దేవుని మెప్పు కోరుతున్నానా? మనుషుల మెప్పు కోరువాడనైతే నేను దేవునికి దాసుడును కాకయే పోదును. మనుషుల మెప్పు కొరకు మనం జీవించకూడదు, దేవుని మెప్పు కొరకు మనం జీవించాలి. మనుషుల దృష్టిలో మంచితనం కాదు, దేవుని దృష్టిలో మనం మంచితనం కావాలి. దేవుడు, ప్రభువు మెచ్చుకొను నరుడు ధన్యుడు. దేవుడు మెచ్చుకొను నరుడు ధన్యుడు. ఒకవైపు మిరియాము అహరోనులు ఇద్దరు మోషేను తిడతానే ఉన్నారు, కానీ ఒక పక్క దేవుడే మోషే పక్క యుద్ధం చేస్తున్నాడు. స్తోత్రం. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని దేవుడు మోషేను మెచ్చుకుంటున్నాడు. ఒకవైపు సొంత అక్క అన్నలే మోషేను తిడుతున్నారు, కానీ దేవుడు అదే మోషేను మెచ్చుకుంటున్నాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మోషే ఈ తరము వారందరిలో నీతిమంతుడు. ఎవరు మెచ్చుకుంటున్నారు మోషేని? మనుషులు తిడుతున్నారు, మనుషులు నిందిస్తున్నారు, మనుషులు అవమానిస్తున్నారు, కానీ దేవుడు మోషేను మెచ్చుకుంటున్నాడు. స్తోత్రం చెప్పండి. అన్నలు వెలివేశారు, తండ్రి దూరపరిచాడు, అరణ్యములో గొర్రెలు కాయటానికి పెట్టారు. అందరూ కూడా తృణీకరించారు దావీదుని, కానీ అలాంటి తృణీకరించబడిన దావీదును దేవుడు కోరుకుంటున్నాడు. దావీదును బట్టి దేవుడు అంటాడు, దావీదు నా హృదయానుసారుడైన మనుష్యుడు. దావీదు నా హృదయానుసారు, నేను కోరుకున్నవాడు ఇతడే. తండ్రి కోరుకోలేదు, అన్నలు కోరుకోలేదు, బంధువులు కోరుకోలేదు, అందరూ దావీదును తృణీకరించారు, కానీ దేవుడు దావీదును కోరుకుంటున్నాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నిన్ను ఎవరు తృణీకరించినా, నిన్ను ఎవరు తోలనాడినా, నిన్ను ఎవరు పట్టించుకోకపోయినా, దేవుడు నిన్ను కోరుకుంటే నీ జీవితం ధన్యకరం. ఆమేన్. దేవుడు దావీదును కోరుకున్నాడు గనుకనే అరణ్యములో గొర్రెలు కాసుకుంటున్నటువంటి దావీదును తీసుకొచ్చి, గొర్రెల కాపరిగా ఉన్న దావీదును తీసుకొచ్చి ఇశ్రాయేలీయులకు ఏలికగా మార్చాడు. మనుషుల దృష్టిలో తృణీకరించబడినప్పటికి కూడా దేవుని దృష్టిలో ఘనపరచబడినటువంటి మోషే ఇశ్రాయేలుల సర్వ సమాజాన్ని నడిపించడానికి గొప్ప నాయకుడిగా దేవుడు మార్చాడు. ఎవరి మెప్పు కావాలి నీకు? ఎవరి దృష్టిలో మంచి చెయ్యాలి మనం? ఎవరి దృష్టిలో మంచివారిగా మనం బ్రతకాలంటే, ప్రభువు దృష్టిలో, పరలోకమందున్నటువంటి దేవుని దృష్టిలో మనం మంచివారముగా బ్రతుకుదుముగాక. దేవుని దృష్టిలో మంచి పనులు చేయదుముగాక. దేవుని దృష్టిలో మంచి క్రియలు చేయదుముగాక. ఈ భూమి మీద నుండి మనం తీసుకొని పోయేవి ఏవీ లేవు. ఒకే ఒకటి, మన క్రియలు మనతో కూడా వస్తాయి. అవి మంచి అయినా సరే, చెడ్డవైనా సరే, నువ్వు మరణించిన తర్వాత ఈ భూలోకములో నుండి పూచిక పుల్ల కూడా నీతో రాదు. నువ్వు చేసిన క్రియలు నీతో వస్తాయి. మంచి క్రియలైతే మంచి క్రియలు వస్తాయి, చెడ్డ క్రియలైతే చెడ్డ క్రియలు వస్తాయి. నీ క్రియలను బట్టి నీకు అక్కడ తీర్పు తీర్చబడింది. కనుక మనం బ్రతుకు దినములన్నిటిలో చెడ్డ క్రియలు మానివేసి మంచి క్రియలు చేసేవారిగా ఉందముగాక. ప్రభువు దృష్టిలో మంచి వారముగా బ్రతుకుదుముగాక. దైవ దృష్టికి మంచి వారముగా మనం బ్రతుకుదుముగాక. హల్లెలూయా. రాబోయేటువంటి సంవత్సరం, మనము స్వాధీనపరచుకొనబోయేటువంటి సంవత్సరం, మనం ప్రవేశించేటువంటి సంవత్సరం మనకు దీవెనకరముగా, ఆశీర్వాదకరంగా, ఆనందకరంగా ఉన్నట్లుగా 3 విషయాలు. నెంబర్ 1, దేవుణ్ణి హత్తుకొని జీవించాలి. చెప్పండి. రెండవది, యెహోవా దృష్టికి యథార్థవంతులముగా ఉండాలి. నిద్రొచ్చే వాళ్ళందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా మంచోళ్ళు మీరు, దేవునికి స్తోత్రం. రైట్. లేదండి పొరపాటుగా ఎత్తామండి, మాకు నిద్ర రావట్లేదు,
మేము బాగా వింటున్నాం, బాగా అర్థమవుతుంది అన్నోళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. అంటే చెప్పట్లేదంటే మీరు వింటలేదని అర్థం. దేవునికి స్తోత్రం చెప్పండి. రైట్. దేవుని దృష్టికి యథార్థవంతులముగా నడుచుకోవాలి. మూడవది ఉత్తమమైన దాన్ని. దేవునికి స్తోత్రం. ఏంటి ఉత్తమమైనది అంటే మంచిది. స్తోత్రం. మంచి దాన్ని మనం చేయాలి. దేవుని దృష్టిలో చెడ్డవారిగా, చెడ్డ కార్యాలు, చెడ్డ చూపులు, చెడ్డ మాటలు అన్నీ మానేసి దైవ దృష్టికి మంచివారముగా ప్రవర్తించుదుముగాక. అలాగున ప్రవర్తించి మనము నూతన సంవత్సరములో ప్రవేశించి ఈ పాత సంవత్సరములో ఇంకా చెడ్డ కార్యాలు ఏదన్నా ఉంటే, ఇంకా దేవునికి ఆయాసకరమైనటువంటి స్థితి ఏదన్నా ఉంటే, ఈ సంవత్సరములోనే ఇక కొన్ని క్షణాలు మాత్రమే ఉన్నాయి, వాటన్నిటిని కూడా విడిచిపెట్టి నూతనమైన స్వభావాన్ని ధరించుకొని నూతన సంవత్సరములో ప్రవేశించి నూతన హృదయాన్ని ధరించుకొని నూతన సంవత్సరములో ప్రవేశించి దేవుడు మనకు అనుగ్రహించే నూతన కార్యాలు పొందుకొందుముగాక. ఆమేన్. అవకాశం ఉండి ఆరోగ్యం ఉన్న వాళ్ళందరూ మోకరించండి, కళ్ళు మూసుకోండి. దేవాది దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. కొన్ని నిమిషాలు మాత్రమే మన ముందున్నాయి. దయచేసి ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండమాకండి. ఎవరికి వాళ్ళే వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోనండి. వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోండి. స్తోత్రం. ఒక నూతన సమర్పణతో, నూతన తీర్మానంతో ఈ పాత సంవత్సరంలో పాత స్థితి, పాత అలవాట్లు, పాత ఆలోచనలు, పాత క్రియలు, మరి దేవుని దృష్టిలో చెడ్డ కార్యాలు ఏదైనా ఉంటే వాటన్నిటిని కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. ప్రభు సన్నిధిలో విసర్జించుదాం. నూతనమైనటువంటి హృదయాన్ని మనం ధరించుకుందాం. రాతి హృదయాన్ని తీసివేసుకొని మెత్తని మాంసపు హృదయాన్ని, నూతనమైన హృదయాన్ని ధరించుకొని దైవ దృష్టికి మంచివారిగా అనిపించుకొని దేవుని కృపలను మనం అనుభవించున్నట్లుగా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. దేవుని దృష్టిలో మంచివాడైనటువంటి మోషే ఇశ్రాయేలీయులకు నాయకుడయ్యాడు. దేవుని దృష్టిలో మంచివాడిగా, దేవుని హృదయానుసారుడిగా ఉన్నటువంటి దావీదు ఇశ్రాయేలీయులకు రాజుగా మారాడు. ఇదిగో, మనుషుల దృష్టిలో నువ్వు తృణీకరించబడుతున్నావేమో, మనుషులు నిన్ను మరి తృణీకరిస్తున్నారేమో, మనుషుల దృష్టిలో నీకు ఏమాత్రం గుర్తింపు లేదని నిరుత్సాహం చెందుతున్నావేమో. ఒకరోజు రాబోతుంది, ఆ రోజున దేవుడే నిన్ను గణపరచబోతున్నాడు. ఆ రోజున దేవుడే నిన్ను బలపరచబోతున్నాడు. ఆ రోజున దేవుడే నీ ప్రతి కార్యాన్ని చేయబోతున్నాడు. ఆ రోజు దేవుడే నీ పక్షంగా గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. అట్టి రీతిగా దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు జరిగించున్నట్లుగా అందరం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ నూతన తీర్మానంతో ప్రార్థనలో ఉండండి. స్తోత్రం, 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 స్తోత్రం. మౌనంగా ఉండమాకండి. దేవుని దృష్టిలో ఇంకా ఏదైనా లోపం, ఇంకా దేవునికి ఆయాసకరమైన జీవితం, ఇంకా ఏదైనా మనలో ఉంటే ఇప్పుడే ఈ పాత సంవత్సరంలోనే, ఈ క్షణాల్లోనే విడిచిపెట్టి నూతనమైన హృదయాన్ని ధరించుకొని, నూతనమైన స్వభావాన్ని ధరించుకొని, నూతనమైన క్రియలతో, నూతనమైనటువంటి సమర్పణతో నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేయండి. మౌనంగా ఉండమాకండి. అందరూ ప్రార్థనలో ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రషదర బధుర బఖల రషందర బాబా. ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోండి. మీ జీవితాల్లో దేవుడు నూతనమైన కార్యాన్ని, నూతనమైన బలమైన అద్భుతమైన కార్యాన్ని మీ జీవితాల్లో దేవుడు చేయబోతున్నాడు. బిడ్లారా, మీరు స్వాధీనపరుచుకొనబోయేటువంటి సంవత్సరం క్షేమమును, నెమ్మదిని, సౌఖ్యమును, దీవెనను దేవుడు మీకు కలుగు చేయనట్లుగా ఒక ప్రత్యేకమైన తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా ఉండండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభువు చూస్తున్నాడు మన్ని.
నీ తీర్మానాన్ని ప్రభువు చూస్తున్నాడు. ఈ 2021వ సంవత్సరంలో దేవునికి ఆయాసకరంగా ఉన్నావేమో. ఈ 2021వ సంవత్సరంలో అనేక ఆదివారాలు దేవుని మందిరానికి రాకుండా పరిస్థితులను బట్టి దేవునికి దూరంగా ఉన్నావేమో. దేవునికి వేదనకరంగా నువ్వు బ్రతికేవేమో. దేవుణ్ణి దుఃఖపెట్టావేమో. ప్రభువా, రాబోయేటువంటి దినాల్లో నీకు మహిమకరంగా జీవిస్తానయ్యా. నీకు మహిమకరంగా జీవిస్తాను అయ్యా. నిన్ను ఆరాధిస్తాను, నీకు సాక్షిగా బ్రతుకుతాను, నీకు మహిమ తెచ్చే బిడ్డగా నేను జీవిస్తాను ప్రభు అని ఓ తీర్మానంతో ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇంక కొన్ని నిమిషాలు, కొన్ని సెకండ్స్ మాత్రమే ఉన్నాయి. బిడ్లారా, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రకటించబడినటువంటి వర్తమానం ప్రభు మనందరి హృదయగదిలో స్థిరపరిచి వాక్యానుసారంగా ప్రభు మనం నడిపించినట్లుగా ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం. మహాపరిశుద్ధుడవైన దేవా, మహాగణుడవైన మా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి సంపన్నుడా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము ప్రభువా. దయగల తండ్రి, ఇంతవరకు మీ వాక్య లేఖనముల ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభు. నాయనా అయ్యా, మేము స్వాధీనపరుచుకొనబోయే దేశమును అయ్యా ప్రభు, మేము సుఖవంతముగా జీవించాలంటే ఆ దేశమును అయ్యా మేము స్వాధీనపరుచుకోవాలి అనంటే తండ్రి అయ్యా ప్రభు నాయనా, యథార్థమైనది, ఉత్తమమైనది మేము చేయాలని, మీ వాక్యమును మేము హత్తుకొని జీవించాలని మీరు సెలవిచ్చున్నారు దేవా. యేసయ్యా, మీకు వందనాలయ్యా. అయ్యా తండ్రి, మరికొద్ది నిమిషములలో నూతన సంవత్సరములో మేము అడుగు పెట్టబోతుండగా ప్రభువా యేసయ్యా, మీకు స్తోత్రం. మీ నూతనమైన కార్యాలు, అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు ప్రభువా నా తండ్రి మేము చూడాలి అనంటే తండ్రి, నూతన సంవత్సరములో నా తండ్రి మిమ్మల్ని హత్తుకొని జీవిస్తూ ప్రభువా మీ దృష్టిలో నాయన యథార్థవంతులముగాను ఉత్తమమైనది చేసే బిడలంగా మేము ఉండునట్లుగా సహాయం అనుగ్రహించమని, మాటలు ప్రతి ఒక్కరి హృదయాలలో నూరంతలుగా ఫలింపచేయమని, వాక్యానుసారమైన జీవితాలు మేమందరము కూడా జీవించున్నట్లుగా మీ కృపలను ప్రసాదించమని యేసు ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. అలాగనే అందరూ ప్రార్థనలో ఉండండి. ప్రార్థనాపూర్వకంగా కనిపెట్టి ప్రార్థనాపూర్వకంగా మనం ప్రభువుని స్తుతించి